అయితే 2 ఆటోలు తీస్తుండు కేసీఆర్ ఉన్నప్పుడు. కార్ డ్రైవింగ్‌కే కూర్చున్నారాడ. ఆడ గోడ పక్క కూర్చోవాలి, బండ్ల పక్కకు ఎవడన్నా పిలిస్తే పోవాలే, బండి తీసుకుపోవాలి, రావాలి, కూర్చోవాలి, అందరూ రౌండింగ్ కొట్టాలి, చెక్ చేసుకోవాలి. ఈ టీవీ వాళ్ళు రాగానే పెన్ను బుక్ పట్టుకొని జర టీక్ టాక్ తయారయ్యి మంచిగా వచ్చి ఆఫీస్లో కూర్చొని మహిళలను టార్చర్ చేస్తున్నారట. కొంతమంది మహిళలతోటి నవ్వుకుంటా మాట్లాడుతున్నారట, మజాక్లో మాట్లాడుతున్నారు. కొత్త కొత్త సూపర్వైజర్లతో మీకు కొంచెం తెలివి ఉందా ఏమన్నా? ఇవాళ మీరు మీ డ్యూటీ పోలేదు కాబట్టి మీరు అట్లా ఇది చేస్తున్నారు. రేపు మీ డ్యూటీ వెనక మీ బతుకులు వాళ్ళమ్మ మాలాగానే అవుతుంది, కాలుతుంది కింద మీకు అప్పుడు. ఇప్పుడు మీద సంతోషం అనిపిస్తుంది. లిఫ్ట్ వాళ్ళ కడకలు మిమ్మల్ని తిడుతున్నారు. ఆ కొడుకులకు ఏం తెలుసు? వాళ్ళని తెచ్చి ఊసబెట్టి రాని ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు, ప్రతి ఒక్క మహిళలు తిడుతున్నారు మిమ్మల్ని. అది చెయ్యకండి. మీరు ఇద్దరు డ్రైవింగ్ ఇద్దరుండ్రా ముగ్గురుండ్రా, కొంచెం మార్చుకోర్రి. మీ ఇంట్లో మీ మహిళలు ఉన్నారు, మార్చుకోండి. ఎవరికి లేట్ వస్తే లేట్ వచ్చిన వాళ్ళకి సార్కు చెప్తాను ఆపుతున్నామంట, మళ్ళీ కొంతమంది మీకు తెలిసిన వాళ్ళను మీకు నచ్చిన వాళ్ళను పంపించేస్తున్నామంట. అది పద్ధతి కాదు. మజాకులు ఆడకండి మీరు మహిళలతోటి. మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మహిళలతోటి మజాకులు ఆడకండి. రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మీరేం పెద్ద మీరు ట్రైనింగ్తో రాలేరు, మీరు సూపర్వైజర్గా. మీ బతుకులు ఎందుకు కేవీఆర్కు తెలుసు, ఈయనకేం తెలియదు. ఇప్పుడు వచ్చినోడు మీలాగా ఎర్రిపూ కూడా ఉన్నాడు. అర్థమైందా? ఎవరి సల్మాన్ సార్ను వాడుకున్నారు, తన్నిండ్రు, పక్కకు జరిపేసారు. గట్లా అదే బతుకు మీకు చేసుకోకండి. మీరు రాసుకోండి. మహిళలకు అందరికీ సపోర్ట్ ఇవ్వండి. అందరు మహిళలు మంచి వాళ్ళు అనిపించుకున్నట్టు చూడండి. వీళ్ళ అప్పటికి అందరు అంటూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు. తెలిసిన వాళ్ళనేమో లేట్ వచ్చినా పంపిస్తున్నామంట, ఏ ఫ్లోర్లకని చేంజ్ చేయనిస్తలేరంట. అది పద్ధతి కాదు. అది అర్థమైందా? మెటీరియల్ అందరు తీసుకొని పోతున్నాడు. మెటీరియల్ తీసుకొని మొత్తం వాళ్ళని దోచుకొని తినని, మాకేం నష్టం లేదు. కనీసం మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి. లేట్ వచ్చినా కొంచెం కవర్ చెయ్యి. పొద్దున్న వచ్చి కూర్చుంటారు మీరు డ్రైవర్లు. మీరు ఫస్ట్ ఏది ఎక్కిర్రో అదే పేరు ఉంటుంది మీకు. ఇప్పుడు మీది రాజుల పేరు ఉండదు, అంత లంగల పేరే ఉంటుంది. మీరు పెద్ద లంగలు. మీరేం శుద్ధపూస కాదు. కేవీఆర్ ఉన్నప్పుడు మీరేం శుద్ధపూస కాదు. మిమ్మల్ని చేంజ్ చేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం అన్న టైంలోనే ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోలేదు, ఏదో అయ్యింది, అది కథ గోల్మాలు అయిపోయింది. మీరు వచ్చి ఇంట్లోకి జొర్రిండ్రు, పెన్ను బుక్ పట్టుకొని టీక్ టాక్ తయారయ్యి వచ్చి కూర్చోగానే మీరేమీ ఆఫీసర్లు కాలేదు. మీకేం ₹1,00,000 జీతం తిప్పింది కొడితే మీకు 15,000 జీతమే ఆడ. అర్థమైందా? మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి. అందరికీ సమానంగా చూడండి. ఏజీ పెద్ద ఉన్నోళ్ళకు చిన్నగా ఉన్నోళ్ళకు అక్కలకు అందరికీ సమానం చూడండి. ఒకళ్ళు నవ్వంగానే పనులు ఎగిలించుకుంటా చూడకండి. మీ ఇంట్లో మీ మహిళలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అర్థమైందా? లేని అన్ని పిచ్చి అన్నీ చేసుకోకు. ఒక్కొక్కళ్ళను బెదిరిస్తున్నామంట, ఈ పని చేస్తలేమో అని అంటున్నామంట. అవన్నీ చెయ్యకండి. మహిళలు చెప్పుకుంటా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కటి మహిళలు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రతి ఒక్కటి నాకు చెప్పుకుంటా బాధపడతారు. నువ్వేం చేస్తున్నావు? నీదేంది రావడం కూర్చోవడం ఏంది? నేను అటెండెన్స్ చేసుకోవడం, పేరు రాయడం అంతే. అందరితో గంటలు లైన్లో నిలబడుతుంటే గంటలు నిలబడి ముచ్చట్లు పెడుతున్నట్ట, మజాక్ ఆడుతున్నట్ట. మీ ఇళ్ళలో చేస్తే మీ పిల్లలు ఊకుంటారా? డ్యూటీకి పోతున్నాం, మజాక్ ఆడనీకి పోతున్నామా అని అంటారు మిమ్మల్ని. శుద్ధపూస లెక్కలు చేయకండి. సెక్రటరీలో మొత్తం తెలియదు మీరు చేసే భాగవతం లెక్కలు. ఆడు తిక్కలోడు అయ్యి వాడు తిక్కలోడు అయ్యి మిమ్మల్ని పెట్టుకున్నాడు. కుక్కని తెచ్చి చిమ్మచ కూర్చోబెట్టినట్టుంది మీ బతుకులు. ఇప్పుడు జర జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి ఫస్ట్. అర్థమైందా? అందరు మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి, అందరికి సమానంగా చూడండి. మీదేందో చూసుకోండి ఫస్ట్ మీ బతుకులేంది. మేము ఇప్పుడు ఏడుకొచ్చినాము, మళ్ళీ మమ్మల్ని ఆల్రెడీ మిమ్మల్ని అందరూ తిడుతుర్రు. కుక్కని తెచ్చి చిమ్మతం కూర్చోబెట్టినట్టు చాలా నీలుగుతున్నారని ప్రతి ఒక్క మహిళలు తిడుతుర్రు. మీరు ఫ్రీలో మాట్లాడేటోళ్ళు మిమ్మల్ని మెచ్చుకునేటోళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటుర్రు.